ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ తగిలింది. ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో లాలూ యాదవ్ పై రౌస్ అవెన్యూ కోర్టు అభియోగాలు మోపింది. లాలూతో పాటు సతీమణి రబ్రీదేవి, కొడుకు తేజస్విపై అభియోగాలు మోపారు. తనపై మోపిన ఆరోపణలు అవాస్తవమని లాలూ న్యాయస్థానానికి తెలిపారు. సిబిఐ ఆరోపణలతో ఏకీభవించింది కోర్టు. ఇక ఐఆర్సీటీసీ హోటల్ నిర్వహణ కాంట్రాక్టులను అప్పగించడంలో అవినీతి జరిగిందని కేసు నమోదైంది. ఈ కుంభకోణంలో మొత్తం 14 మంది నిందితులు ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ తగిలింది. ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో లాలూ యాదవ్ పై రౌస్ అవెన్యూ కోర్టు అభియోగాలు మోపింది. లాలూతో పాటు సతీమణి రబ్రీదేవి, కొడుకు తేజస్విపై అభియోగాలు మోపారు. ఇక తనపై మోపిన ఆరోపణలు అవాస్తవమని లాలూ న్యాయస్థానానికి తెలిపారు. సిబిఐ ఆరోపణలతో ఏకీభవించింది కోర్టు. ఐఆర్సీటీసీ హోటల్ నిర్వహణ కాంట్రాక్టులను అప్పగించడంలో అవినీతి జరిగిందని కేసు నమోదైంది. ఇక ఈ కుంభకోణంలో మొత్తం 14 మంది నిందితులు ఉన్నారు.